ఐటీ ఇండస్ట్రీలో కొంతకాలం పనిచేసి ఏవో పర్సనల్ రీజన్స్ వల్ల కొంతమంది కెరియర్ బ్రేక్ తీసుకుంటూ ఉంటారు. వీళ్ళు మళ్ళీ తిరిగి కెరియర్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు, అంటే ఒక 2 years తర్వాత, 3 years తర్వాత, 5 years తర్వాత కెరియర్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ కెరియర్ గ్యాప్ని ఫిల్ చేయడం కోసం చాలాసార్లు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడుతూ ఉంటారు. ఎందుకంటే కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళని ఏ కంపెనీ హైర్ చేసుకోదని వాళ్ళ నమ్మకం. కానీ ఇండియాలో చాలా కంపెనీస్లో కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా హైర్ చేసుకునే ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ వీడియోలో మనం ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో ఏ కంపెనీస్లో కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకుంటారు అనే విషయాన్ని డిస్కస్ చేద్దాం. TCS, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఈ కంపెనీలో రీబిగిన్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది. మీకు గనక కెరియర్ గ్యాప్ 2 years లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఈ రీబిగిన్ ప్రోగ్రామ్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇన్ఫోసిస్, ఇందులో రీస్టార్ట్ విత్ ఇన్ఫోసిస్ అనే ప్రోగ్రామ్ ఉంది. ఇందులో భాగంగా వాళ్ళు ఇండివిజువల్స్ కి ట్రైనింగ్ అండ్ స్కిల్ అప్గ్రేడేషన్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. యాక్సెంచర్ లో 18 months కంటే ఎక్కువ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళ కోసం రిటర్న్ టు వర్క్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది. ఇక్కడ కూడా వీళ్ళు రీస్కిల్లింగ్ అండ్ మెంటరింగ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. IBM లో టెక్ రీ ఎంట్రీ ప్రోగ్రామ్ ఉంది. ఇందులో భాగంగా కెరియర్ గ్యాప్ ఉన్న టెకీస్ ని IBM హైర్ చేసుకుంటుంది. వీళ్ళు కూడా అప్స్కిల్లింగ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. కెరియర్ గ్యాప్ ఉన్న విమెన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ కాగ్నిజెంట్ లో రిటర్న్షిప్ ప్రోగ్రామ్ అని ఉంది. ఇందులో భాగంగా హైర్ చేసుకునే క్యాండిడేట్స్ కి వాళ్ళు ఫ్లెక్సిబుల్ రోల్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. విప్రోలో బిగిన్ అగైన్ ప్రోగ్రామ్ ఉంది. ఇందులో భాగంగా డిఫరెంట్ జాబ్ రోల్స్, ఫ్లెక్సిబుల్ వర్క్ ఆప్షన్స్ ఉన్న పొజిషన్స్ కి కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకుంటారు. కెరియర్ గ్యాప్ ఉన్న విమెన్ హైర్ చేసుకోవాలన్న ఫోకస్ తో అమెజాన్ లో రీకిండిల్ ప్రోగ్రామ్ ఉంది. ఇందులో భాగంగా హైర్ చేసుకున్న క్యాండిడేట్స్ కి వాళ్ళు మెంటర్షిప్ అండ్ ఆన్ జాబ్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. HCL టెక్నాలజీస్ లో రిటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంది. ఇందులో భాగంగా లాంగ్ కెరియర్ బ్రేక్ ఉన్న వాళ్ళని కూడా ఈ కంపెనీ హైర్ చేసుకుంటుంది. అలాగే వీళ్ళు కూడా రీస్కిల్లింగ్ ఇనిషియేటివ్ అండ్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ ఆప్షన్స్ లాంటివి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. 1 year లేదా అంతకంటే ఎక్కువ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళని పేపాల్లో రీఛార్జ్ ప్రోగ్రామ్ ద్వారా హైర్ చేసుకుంటారు. కాకపోతే వీళ్ళు కేవలం టెక్ రోల్స్ మాత్రం హైర్ చేసుకుంటారు. అఫ్ కోర్స్ దే ప్రొవైడ్ నెసెసరీ అప్స్కిల్లింగ్ సపోర్ట్. క్యాప్జెమినీలో కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళ కోసం కెరియర్ కంబ్యాక్ ప్రోగ్రామ్ ఉంది. వీళ్ళు కూడా ట్రైనింగ్, మెంటర్షిప్, ఫ్లెక్సిబుల్ వర్క్ ఆప్షన్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. SAP ల్యాబ్స్ లో బ్యాక్ టు వర్క్ అనే ఇనిషియేటివ్ ఉంది. ఇందులో భాగంగా వాళ్ళు ఐటీ అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ రోల్స్ హైర్ చేసుకోవడానికి ఫోకస్ చేస్తారు. కెరియర్ గ్యాప్ ఉన్న విమెన్ హైర్ చేసుకోవాలన్న ఫోకస్ తో మైక్రోసాఫ్ట్ లో స్ప్రింగ్ బోర్డ్ ప్రోగ్రామ్ అని ఉంది. ఇక్కడ కూడా వీళ్ళు ట్రైనింగ్, మెంటర్షిప్, రీస్కిల్లింగ్ ఆపర్చునిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. గోల్డ్మెన్ సాక్స్ లో రిటర్న్షిప్ ప్రోగ్రామ్ అనే ఇనిషియేటివ్ ఉంది. ఇందులో భాగంగా వీళ్ళు టెక్నాలజీ, ఫైనాన్స్, ఆపరేషన్స్ అన్ని ఏరియాస్ లోనూ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకుంటారు. ఇవే కాదు, ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో ఇంకా చాలా కంపెనీస్ లో కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకునే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అలా అని చెప్పి ఈ కంపెనీస్ అన్ని 24/7 365 days ఈ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకుంటూ ఉంటాయా, ఈ ప్రోగ్రామ్స్ ని ఎప్పుడు ఎనేబుల్ చేసి ఉంటాయా అంటే కాదు. వాళ్ళ కంపెనీలో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు లేదా వాళ్ళ కంపెనీస్లో అట్రిషన్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఆ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ రెస్పెక్టివ్ కంపెనీకి సంబంధించిన వెబ్సైట్స్ కానీ లేదా ఆ కంపెనీస్ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ కానీ ఫాలో అవుతుంటే యూ విల్ గెట్ టు నో ద డీటెయిల్స్. ఇది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న విషయం. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ టాపిక్తో ఇంకో వీడియోలో కలుద్దాం.